ప్రీ లాంచ్ అనేది మోసానికి పర్యాయపదంగా మారిపోయింది. ఏమీ లేకపోయినా గాల్లో మేడలు కట్టి జనాన్ని నమ్మించి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో మరొక భారీ ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లకు అరచేతిలో వైకుంఠం చూపించారు. రంగురంగుల బ్రోచర్లతో అట్రాక్ట్ చేశారు. రాళ్లు రప్పలు ముళ్లపొదలు ఉన్నటువంటి స్థలాన్ని కనీసం చదును కూడా చేయకుండానే అమ్మేశారు. ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాకుండా ఒక్కో ప్లాట్ ను 2-3కి అమ్మేసింది ఒక బడా రియల్ ఎస్టేట్ సంస్థ. భారీ గేటెడ్ కమ్యూనిటీ బ్రోచర్లు చూపించి ప్లాట్లు అమ్మేది ఒకరు, రెరా అలాగే హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయని గాల్లో మేడలు చూపించి అపార్ట్మెంట్ల అమ్మకాలతో సొమ్ము చేసుకునేది మరొకరు. కానీ భూమిని తవ్వకుండా పునాదులు వేయకుండా అసలు ఏమీ అక్కడ లేకుండానే ఖాళీ భూమిని చూపిస్తూ ప్రీ లాంచ్ వన్ టైం పేమెంట్ దందా పేరుతో హైదరాబాద్ సెంటర్లో కోట్లు కొల్లగొట్టింది ఒక బడా రియల్టీ సంస్థ. కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల విలేజ్ లో భారీ మోసానికి పాల్పడింది శివోం రియల్ ఎస్టేట్ సంస్థ. జీడిమెట్ల పరిధిలోని సర్వే నెంబర్లు 18, 19లో ఉన్నటువంటి 3 ఎకరాల 35 గుంటల స్థలంలో 45 ప్లాట్లు చేసింది శివోం రియల్ ఎస్టేట్ సంస్థ. రాళ్లు రప్పలు ముళ్ల పొదలు మాత్రమే ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూపించి ఇక్కడే అద్భుతమైన వెంచర్ రాబోతుంది అంటూ రంగురంగుల బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటామంటేనే ప్లాట్లు అమ్ముతామని, కేవలం స్థలం కోసం కొనేవారికి అమ్మమని కూడా ప్రకటించారు. రిటైర్డ్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే టార్గెట్ గా ఇలా ప్రకటించారు. దీంతో చాలా మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు శివోం రియల్ ఎస్టేట్ సంస్థ వద్ద ప్లాట్లు కొన్నారు. 2017లో 45 ప్లాట్లు అమ్మేశారు. కొన్ని నెలల్లోనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పారు. 7 ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేసివ్వలేదు. చెప్పినవన్నీ రంగురంగుల బ్రోచర్లకే పరిమితమైపోయాయి. 7 ఏళ్లు గడుస్తున్నా సరే ఆ ఊసే లేకపోవడంతో బాధితులకు అప్పటికి గానీ అర్థం కాలేదు, నిండా మునిగిపోయామని. ప్రీ లాంచ్ పేరుతో ఏకంగా 50 కోట్లకు పైగా కొల్లగొట్టింది శివోం రియల్ ఎస్టేట్ సంస్థ. లక్షల రూపాయలు కట్టినటువంటి బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. అప్పు చేసి నగలమ్మి పర్సనల్ లోన్లు పెట్టుకుని ఊర్లో స్థలాలు కూడా అమ్మేసి రిటైర్మెంట్ డబ్బులు పెట్టి ఇలా రకరకాలుగా ప్లాట్లు కొన్న వాళ్ళున్నారు. అందులో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. చేసినటువంటి అప్పుకు ఈ 7 ఏళ్లలో వడ్డీ కూడా ఎక్కువైపోయిందని, మా స్థలం మాకు ఇప్పించండి బాబు అంటూ కోరుతున్నారు. ప్రభుత్వం కూడా తమ బాధను పట్టించుకోవాలని అడుగుతున్నారు. అప్పటి నుంచి మేము ఈ శివం ప్రాజెక్ట్స్ ఎండి ఎవరైతే సాంబమూర్తి అన్నారో అతన్ని మేము అడుగుతూ వస్తున్నామండి. అరే మేమందరం తీసుకున్నాం కదా, మరి ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు, ఎప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని అతన్ని అడగడం జరుగుతుందండి. అంటే 2017 నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి అరౌండ్ 2025 అవుతుందండి. దాదాపుగా 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల పాటు ఏదో ఒక రీజన్తో ఒక కాలయాపన చేసుకుంటూ చేస్తామండి, చూస్తున్నామండి, ఇలా కాలయాపన చేసుకుంటూ వచ్చారండి. మేము ఇప్పటికి దాకా కూడా చాలా పేషెంట్స్గా వెయిట్ చేశామండి. సో దాదాపుగా ఇది ఒక 50 కోట్లు వీళ్ళు తీసుకున్నారండి. అంటే అందరం మేము 45 ప్లాట్ ఓనర్స్ ఉంటే ఈ 45 ప్లాట్ ఓనర్స్ దగ్గర నుంచి దాదాపుగా 50 కోట్లు డబ్బులు తీసుకున్న మనిషి, ఒక జవాబుదారితనంగా ఉండాల్సిన మనిషి రెస్పాన్స్ ఇవ్వకపోవడం. గత 7 సంవత్సరాలుగా మా 45 మంది కలిసి ఆయనకి ఎన్నిసార్లు మీటింగ్ అడిగాము, ఎన్నిసార్లు కలిశాము. మేము ప్రతిసారి మా గోడును వెళ్ళబోసుకుంటా ఉన్నాము. మా బాధలు వినండి, మేము మధ్యతరగతి కుటుంబాలండి, మా సంపాదన మేము 20-30 సంవత్సరాల నుంచి సంపాదించి కూడబెట్టి మీకు తెచ్చి ఒకటేసారి మా ఆశ ఒక ఇల్లు కట్టుకొని ఎండింగ్ దాకా హ్యాపీగా బతుకుదామని అనుకున్న మా ఆశల మీద నీళ్లు చల్లాడండి. మా బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాక మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మొరబెట్టుకుంటే మా లేడీస్తో, పిల్లలతో, అందరితో, బంధువులతో కలిసి వెళ్తే కూడా ప్రతిసారి మాట జవదాటడం, రేపు చేస్తానండి, నేను చేపిస్తానండి, మా ఓనర్స్ సరిగ్గా లేరు, నేను మళ్ళా చేపిస్తానండి. ఇప్పుడు సార్ ఇక్కడ ఇంటెన్షనల్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ రేటు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు వేరే ప్లాన్ ఏమన్నా వేసుకొని మాకు ఏదన్నా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికీ 8 సంవత్సరాలు గడిపారు సార్. మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా బాధలు